సడన్ గా ఆనంద్ చనిపోవడంతో కొత్త పెళ్లి కూతురు ఇందు, ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఏడుస్తారు. కాసేపటికి ఇందు బయటికి వచ్చి ఆనంద్ ఎలా చనిపోయాడని ఆలోచిస్తుండగా ఆర్య వచ్చి వదిన అన్నయ్యకి దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్తున్నారని చెప్తాడు. అలాగా మీ అన్నయ్యకి పోస్ట్ మార్టం చేయించడం లేదా అని ఇందు అడిగితే లేదు వదిన, అన్నయ్యకి హార్ట్ స్ట్రోక్ అని డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ ఈ పోస్ట్ మార్టం ఎందుకు, అయినా అన్నయ్యకి మొదటి నుంచి బీపీ చాలా ఎక్కువగా ఉండేది, ప్రతిదానికి చాలా చిరాకు పడేవాడు, మందులు వేసుకోమని చెప్పినా నా మాట వినేవాడు కాదు అని చెప్తూ ఏడుస్తాడు. అప్పుడే కింద నుంచి పనివాళ్ళు పిలిచి మీరు త్వరగా రండి బాబు, చాలా పనులున్నాయి అంటారు. అది విని ఆర్య ఇందుని వదిన నువ్వు చివరిసారిగా అన్నయ్యని చూడవా అని అడుగుతాడు. కానీ ఇందు అదేం పట్టించుకోకుండా మీ అన్నయ్య తాగే సిగరెట్ ప్యాకెట్ ఎక్కడా దొరకలేదు, రూమ్ మొత్తం వెతికి చూసినా ఎక్కడా కనిపించలేదు, రాత్రి కూడా రూమ్ లో సిగరెట్ తాగుతుంటే నేనే వద్దని చెప్పాను, కానీ నా మాట వినకుండా బయటకు వెళ్లి మళ్ళీ తాగొచ్చాడు, కానీ ఇప్పుడేమో సిగరెట్ ప్యాకెట్ కనిపించటం లేదు, నీకేమైనా కనిపించిందా అని ఆర్యని అడిగితే ఆర్య కోపంగా వదిన అసలు ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా, సరే వదిన నువ్వు ఎక్కడే కూర్చో, అన్నయ్య దగ్గరికి అస్సలు రాకు, నువ్వు నాతో ఇలా మాట్లాడావు కాబట్టి సరిపోయింది, అదే ఇదే మాట అమ్మతో అంటే తను ఎంత బాధపడేదో చెప్పు అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి కిందకు వెళ్ళిపోతాడు. ఇంకోవైపు పద్మ దగ్గరికి తన కూతురు వెళ్ళి అమ్మ మావయ్యని నేను చంపలేదు అని చెప్తుంది. అవునమ్మా నేను కూడా చంపలేదు అంటుంది పద్మ. ఇందు లోకిని పిలిచి లోకి ఆనంద్ బాబు గారు తాగే సిగరెట్ ప్యాకెట్ నీకేమైనా కనిపించిందా, రాత్రి ఆనంద్ బాబు గారు సిగరెట్ తాగటం నువ్వు చూసావా అని అడిగితే అదంతా నాకు తెలియదు కానీ అమ్మగారు రాత్రి ఆనంద్ బాబు గారు పైకి వెళ్ళటం నేను చూశానని చెప్తుంది. సరే నువ్వెక్కడ వెతుకుతావో నాకు తెలియదు కానీ ఆనంద్ తాగే సిగరెట్ ప్యాకెట్ నాకు కావాలని చెప్తుంది ఇందు. ఇంకోవైపు భ్రమరాంబ ఆనంద్ బాడీ దగ్గర కూర్చొని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అసలు నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు ఆనంద్, నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బతకగలను, ఇందుని నీ దగ్గర పడుకోమని చెప్పి నేను పెద్ద తప్పు చేశానని ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న స్నేహ భ్రమరాంబతో నేను నీకు ముందే చెప్పాను కదమ్మా వదిన్ని ఇంట్లో నుంచి పంపించేద్దామని, నువ్వే నా మాట వినిపించుకోలేదు, వదిన్ని ఇంట్లో నుంచి పంపించేస్తుంటే అన్నయ్య మనతో పాటే ఉండేవాడు, ఈ రోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటుంది. అప్పుడే కిందకు వచ్చిన ఆర్య భ్రమరాంబతో అమ్మ అన్నయ్యని తీసుకువెళ్లే టైం అయింది, నేను అన్నయ్యని తీసుకువెళ్ళాలి, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇందు కూడా చివరిసారిగా ఆనంద్ని చూడటానికి కింద ఇందుని చూడగానే భ్రమరాంబకు కోపం వచ్చి ఒసై దొంగమొండ అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఇంకా ఏముందని నాశనం చేయటానికి ఇక్కడికి వచ్చావు, రే ఆర్య ముందు దాన్ని ఇక్కడి నుండి పంపించేయమని ఆర్యకి చెప్తుంది. ఆర్య ఇందు దగ్గరికి వెళ్లి చూడు వదిన అమ్మ అసలే నీ మీద కోపంగా ఉంది, దయచేసి బయటికి వెళ్ళిపో, మళ్ళీ రాకు అని చెప్తాడు. కానీ ఇందు బయటికి వెళ్లకుండా ఆనంద్ మొబైల్ తీసుకుని భ్రమరాంబ దగ్గరికి వెళ్లి ఆనంద్ని దహనం చేయటానికి నేను ఒప్పుకోను, ఆనంద్ ఎలా చనిపోయాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నా, అత్తయ్య కోపడకండి, దయచేసి నా మాట వినిపించుకోండి, ఆనంద్ని పోస్ట్ మార్టంకి పంపించేద్దాం, అప్పుడు ఆనంద్ ఎలా చనిపోయాడో మనకు తెలుస్తుంది, నాకెందుకో ఆనంద్ మామూలుగా చనిపోలేదనిపిస్తుంది, ప్లీజ్ ఆర్య దయచేసి నువ్వైనా నా మాట ఆనంద్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించేద్దాం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం అని అడుగుతుంది. వద్దు వదిన చనిపోయాకైనా అన్నయ్యని ప్రశాంతంగా వెళ్ళనీవు, ఆ ఫోన్ ఇక్కడ పెట్టి నువ్వు బయటికి వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి రాకు అని చెప్తాడు. కానీ ఇందు బయటికి వెళ్లకుండా లేదార్య మీ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసుకోకపోతే ఎలా అని అడుగుతుంది. అప్పుడు కోపంగా భ్రమరాంబ వాడు నీ వల్లే చనిపోయాడే, చాలా ఇంకేమైనా కావాలా అని ఏడుస్తుంది. అప్పుడే లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యబాబు పోలీసులు వచ్చేసారని చెప్తుంది. అది వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు, అసలు పోలీసులకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. అప్పుడే ఆర్య ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మా అన్నయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని డాక్టర్ చెప్పాడు కదా, మళ్ళీ పోస్ట్ మార్టం ఎంక్వైరీ ఎందుకు అని అడుగుతాడు. మేము వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేయడానికి కాదు ఆర్య, జనరల్ గానే వచ్చాం, మీరు చెప్తే మీ అన్నయ్య బాడీని పోస్ట్ మార్టం చేపిద్దాం, అయినా మీ ఇంట్లో కొన్ని రోజుల క్రితమే కదా ఒక అన్యాచురల్ డెత్ జరిగింది, మీ అన్నయ్య బాడీని చెక్ చేస్తే క్లూ ఏదైనా దొరకొచ్చేమో అంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇందు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ఆనంద్కి ఖచ్చితంగా పోస్ట్ మార్టం జరిగి తీరాల్సిందే అంటుంది. సరే మీరు చెప్తే చేయిద్దాం అంటాడు ఇన్స్పెక్టర్. ఇంకోవైపు బాజీరావు ఇందు దగ్గరికి వచ్చి నువ్వు వెంటనే ఇల్లు వదిలేసి వెళ్ళిపో, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇల్లు వదిలేసి వెళ్ళిపో అంటాడు. తర్వాత ఇందు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఆనంద్ చనిపోయిన విషయం ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, అలాగే పోస్ట్ మార్టం చేయమని ఎవరు చెప్పారని అడుగుతుంది. ఇంకెవరు ఇందు ఆర్య అని అంటాడు ఇన్స్పెక్టర్. ఆర్యానా అని షాక్ అవుతుంది. కానీ ఆర్యాకి ఆనంద్ కి పోస్ట్ మార్టం జరగటమే ఇష్టం లేదంటే అవునా, ఆర్యానే ఫోన్ చేసి చెప్పాడు, ఒకవేళ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని చెప్పి సైలెంట్ గా ఉండిపోయాడేమో అంటాడు. అప్పుడే ఆర్య ఇందు దగ్గరికి వచ్చి వదిన మీ అమ్మా నాన్న వాళ్ళు వచ్చారు, వెళ్ళి వాళ్ళని కలవమని చెప్తాడు. కలుస్తాలే కానీ ముందు నాకు ఒక విషయం చెప్పు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది నువ్వేనా అని అడుగుతుంది. ఆర్య ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇందు ఇన్స్పెక్టర్ ని ఒక ఫేవర్ చేయమని అడుగుతుంది.
సార్, ఈ ఇంట్లో వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. అందరూ నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నారు. ఆనంద్ చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. మా అమ్మా, నాన్న కూడా నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళటానికే వచ్చి ఉంటారు. మీరు నన్ను ఇక్కడే ఉండేలా చేయండి. నేను ఇక్కడే ఉంటూ ఇంట్లో ఏం జరుగుతుందో గమనిస్తుంటాను. అసలు ఆనంద్‌కి ఇలా ఎందుకు జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పెళ్లి రోజు కూడా ఇలాగే జరిగింది. నాకెవరో ఉమ్మెత్తాకు విషయం నేను అసలు ఆనంద్‌కి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పెళ్లి రోజున కూడా ఇలాగే జరిగింది. నాకెవరో ఉమ్మెత్తాకు విషం ఉన్న ఆకుని పంపించారు. అలా ఎవరు పంపించారో నేను తెలుసుకోవాలనుకున్నాను. అందుకోసం ఒక ప్లాన్ వేశాను. ముందుగానే లోకికి చెప్పి గుమ్మడికాయలో ఉమ్మెత్త విత్తనాలు పెట్టిచ్చాను. కానీ అది చూసి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే లోకి అక్కడికి వచ్చి అమ్మగారు ఇల్లంతా వెతికాను. కానీ సిగరెట్ ప్యాకెట్ ఎక్కడా కనిపించలేదని అడుగుతుంది. ఇన్స్‌పెక్టర్ ఏ సిగరెట్ ప్యాకెట్ అని అడుగుతాడు. అప్పుడు ఇందు జరిగిందంతా చెప్తుంది. ఆనంద్ తాగే సిగరెట్ ఒక విచిత్రమైన వాసన వస్తుంది. ఆనంద్ ఆ సిగరెట్ తాగిన ప్రతిసారి వింతగా ప్రవర్తించేవాడు. ఆనంద్ ఆ సిగరెట్ తాగటం వల్ల చనిపోయాడేమోనని నా అనుమానం అని చెప్తుంది. అవునా, రిజల్ట్ వచ్చాక అంతా తెలుస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే అంటాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ ని ఇంకో ఫేవర్ చేయమని అడుగుతుంది ఇందు. కొద్ది రోజుల క్రితం మా ఇంట్లో నాకు ఒక అమ్మాయి కనిపించింది. తను ఇప్పుడు ఎక్కడున్నా కానీ తనను వెతికి పట్టుకోమని చెప్తుంది. సరే వెతికి పట్టుకుంటాం, కానీ ఆ అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్. ఫోటో లేదు, కానీ తన గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తానని చెప్తుంది ఇందు. ఇంకోవైపు లోకి వీళ్ళు మాట్లాడుకునేదంతా డోర్ పక్కనే ఉండి వింటుంది. ఇన్స్పెక్టర్ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి, చూడండి, నేను చెప్పేంత వరకు ఇంట్లో వాళ్ళెవరూ బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అలాగే ఇందు కూడా మీతో పాటే ఉంటుందని చెప్తాడు. ఇన్స్పెక్టర్ అలా అనగానే స్నేహ, ఆర్య, బాజీరావు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇందు వాళ్ళమ్మని పట్టుకుని భోరుమని ఏడుస్తుంది. అలా చూస్తుండగానే రాత్రి అయిపోతుంది. భ్రమరాంబ, స్నేహ, భ్రమరాంబ వాళ్ళ అక్కయ్య ఒక దగ్గర. ఆ ఇందు దరిద్రపు ముండా ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుందో, దాని మనసంతా వేషమే ఉండట్టుండి అంటుంది భ్రమరాంబ. పోతుందిలేమ్మా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం లేదని వస్తే ఇందు వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందేగా అమ్మా, కానీ వదిన వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారని అడుగుతుంది స్నేహ. నేను ఉన్నా కదా స్నేహ, మా చెల్లెల్ని నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడుకో అంటుంది భ్రమరాంబ వాళ్ళ అక్క. నాకెవరూ అక్కర్లేదు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోండి అని భ్రమరాంబ ఏడుస్తుంది. ఇంకోవైపు లోకి ఇందు దగ్గరికి వచ్చి, అమ్మా, మీరు ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడిందంతా నేను విన్నాను. అమ్మా, మీరు ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నారు కదా, ఆ అమ్మాయిని నేను వైష్ణవ అమ్మగారితో పాటు ఈ ఇంట్లోనే చూశానని చెప్తుంది. అవునా లోకి, నువ్వు నిజమే చెప్తున్నావా? అవునమ్మా, తనను చూడగానే వైష్ణవి చాలా భయపడిపోయేది. తనని ఇంట్లోకి రానిచ్చేది కాదు. తన మీద చాలా కోప్పడేది. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేది. అయినా కానీ తను వెళ్లేది కాదు. దాంతో వైష్ణవి కోపం వచ్చి ఆ అమ్మాయిని రూమ్ లోకి తీసుకువెళ్లి వెళ్తావా వెళ్ళవా అని అడిగింది. ఆ అమ్మాయి కోపంతో వెళ్లిపోయిందని చెప్తుంది. అప్పుడే ఎవరో వచ్చి ఇందు కోసం ఎవరో వచ్చారని చెప్పడంతో ఇందు వాళ్ళని చూడటానికి వెళుతుంది. తీరా అక్కడుంది ఇందు చెల్లి. ఇందు తన చెల్లెల్ని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అలా ఇందు చెల్లెల్ని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఇందు చెల్లెలు ఏడుస్తూ, ఇలా జరిగిందేంటక్క అంటుంది. సరే, ఏదో జరిగిపోయిందిలే, ఇంకా ఏదో చెప్పాలని వచ్చావుగా, అది చెప్పు అంటుంది ఇందు. అవునక్క, మొన్న నీకు కాల్ చేసి చెప్పాను కదా, మా ఇంటికి ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని. తనకి నా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? అలాగే నీ వెడ్డింగ్ కార్డ్ ఆమె నాకు పంపించుంటుందేమోనని నా అనుమానం అని చెప్తుంది. అవునా, అయినా తనకి ఆ కార్డు ఎవరిచ్చి ఉంటారు? అయినా ఆ అమ్మాయికి నీ కార్డు పంపించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏమో అక్క, అదంతా నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళకి ఏదైనా లింక్ ఉండి ఉండొచ్చేమో. నువ్వు ఆలోచించు, నీకు తెలుస్తుంది. అలాగే తనకి ఆ ఉమ్మెత్తాకి ఏదైనా లింక్ ఉందేమో తెలుస్తుంది అంటుంది. దాంతో ఇందు కాసేపు ఆలోచించి, ఆ అమ్మాయికి వైష్ణవికి లింక్ ఉంది. ఆ అమ్మాయి ఇంతకు ముందు వైష్ణవి కోసం ఈ ఇంటికి వచ్చిందంట. కానీ ఎందుకు వచ్చిందో తెలియదు. సరే అక్క, నువ్వు తొందరగా ఆ అమ్మాయిని వెతికి పట్టుకో. ఆ అమ్మాయిని వెతికి పట్టుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే నీకు ఇంట్లో సస్పీషియస్ గా ఎవరు కనిపిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడే ఎవరో వచ్చి వాళ్ళ మాటలు విని వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత బాజీరావు ఇందు దగ్గరికి వస్తాడు. చూడిందు, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఇందు తన రూమ్ లోకి వెళుతుంది. అక్కడ ఇందుకి ఆర్య కనిపిస్తాడు. నువ్విక్కడేం చేస్తున్నావు ఆర్య అని అడిగితే, నీకోసమే వెయిట్ చేస్తున్నాను వదినా. అన్నయ్య చనిపోయాడు కదా, నువ్వు ఈ రూమ్ లో పడుకుంటావో లేదో, వెళ్ళి నా రూమ్ లో పడుకోమని చెప్పు. కానీ ఇందు అదేమీ పట్టించుకోకుండా, నీ అన్నయ్యకి పోస్ట్ మార్టం జరగటం ఇష్టం లేదు కదా, మరి పోలీసు వాళ్ళని ఎందుకు పిలిచావని అడుగుతుంది. నేనేం కావాలనుకుంటున్నానో నీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకోలేవు. అవేవి పట్టించుకోకని చెప్తాడు ఆర్య. సరే, నేను అర్థం చేసుకోలేను, కానీ నాకు ఒక విషయం చెప్పు. నా రిసెప్షన్ నైట్, అదే వైష్ణవి చనిపోయిన రోజు రాత్రి నువ్వెక్కడున్నావని అడుగుతుంది. నేనా? నా హెల్త్ బాగాక నేను తిరిగి వచ్చేసానని చెప్తాడు. అవునా, మరి కాసేపు ఉన్న తర్వాత బయటికి ఎందుకు వెళ్ళావని అడుగుతుంది.
నేను సిగరెట్ కొనటానికి బయటికి వెళ్ళాను. అయినా నీకు తెలుసు కదా, ఆ సిగరెట్ షాపు ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంటుంది. నీకు తెలుసు కదా. సరేలే ఆర్య, ఆ రోజు నువ్వు ఇంట్లోనే ఉండవు. నాకొక హెల్ప్ చేస్తావా? నా రిసెప్షన్ రోజు ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసి ఆ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఇంట్లో ఉన్నారో, ఏమేం చేస్తున్నారో అని అంటుంది ఇందు. చూడు వదినా, నువ్వు కేవలం చనిపోయిన అన్నయ్య గురించి మాత్రమే ఆలోచించు. వైష్ణవ్ గురించి నేను చూసుకుంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడికి పద్మ కూతురు వస్తుంది. ఆ పాప ఇందుతో ఆనంద్ మావయ్య సిగరెట్ తాగుతూ మా నాన్న ఒక డెవిల్ అని నాకు చెప్పాడని చెప్తుంది. అది విని ఇందు అదే ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే తర్వాత రోజు ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చి ఇందు అనుమానం నిజమే అయింది. ఆనంద్ తాగే సిగరెట్ లో ఎవరో ఉమ్మెత్త విషయం కలిపారు. అందుకే ఆనంద్ ఆ సిగరెట్ తాగిన ప్రతిసారి విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఎవరెవరో వచ్చినట్టు ఊహించుకునేవాడు, భయపడేవాడు. సిగరెట్ డోస్ ఎక్కువ అవటంతో చనిపోయాడని చెప్తాడు. ఆ మాటలు వినగానే భ్రమరాంబ ఎవర్రా నా కొడుకుని పొట్టన పెట్టుకుంది అని ఏడుస్తుంది. సరే ఏడవకండి, అసలు మీ కొడుక్కి ఉమ్మెత్త విషయం కలిపిన సిగరెట్ ని ఎవరిస్తున్నారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అలాగే మీ ఇంట్లో సిగరెట్ ఎవరెవరు తాగుతారు అని అడిగితే దానికి ఆర్య, నేను, బాజీరావు, ఆనంద్ అన్నయ్య, అలాగే రీసెంట్ గా వదిన కూడా ఒక సిగరెట్ ప్యాకెట్ కొంది అని చెప్తాడు. అది విన్న భ్రమరాంబకి చాలా కోపం వచ్చి నా అనుమానం నిజమే అయింది. నిజంగా ఈ దొంగ ముండే నా కొడుకుని చంపి ఉంటుందని ఏడుస్తుంది. ఇన్స్పెక్టర్ స్నేహతో, స్నేహ మీ అమ్మను లోపలికి తీసుకువెళ్లి ఓదార్చు అని చెప్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ తో మీరు ఇల్లంతా వెతకండి, ఏం చేస్తారో నాకు తెలియదు, ఆ సిగరెట్ ప్యాకెట్ కనిపెట్టండి, అలాగే ఇంట్లో మీకు సస్పీషియస్ గా ఏదైనా కనిపించినా గానీ నాతో చెప్పండి అని చెప్తాడు. అలాగే ఆర్య మీ దగ్గర ఇంకా ఏమైనా సిగరెట్ ప్యాకెట్స్ ఉంటే నాకు దగ్గర పెట్టమని చెప్తాడు. ఆర్య తన దగ్గర ఉన్న సిగరెట్ ప్యాకెట్ ఇన్స్పెక్టర్ కి ఇచ్చి వదిన నీ దగ్గర కూడా ఒక సిగరెట్ ప్యాకెట్ ఉండాలి కదా, అది కూడా ఇచ్చేసేయ్ అని చెప్తాడు. సరే ఇస్తాను అని చెప్పి ఇందు రూమ్ లోకి వెళ్తుంది. ఇందు వెనకాలే ఒక లేడీ కానిస్టేబుల్ ఇందు ఆ సిగరెట్ ప్యాకెట్ ని తీసి స్మెల్ చూడటానికని ఇందుట్లో నుంచి నేను ఒక సిగరెట్ ని తీసుకుని మళ్ళీ దీంట్లోనే పెట్టానని చెప్తుంది. అవునా, మీరు నిజమే చెప్తున్నారా అని అడుగుతుంది కానిస్టేబుల్. అవును నిజమే చెప్తున్నాను, మీరెందుకు అలా అడుగుతున్నారని అంటుంది ఇందు. అప్పుడు సిగరెట్ ప్యాకెట్ ని చూపిస్తుంది. ఆ సిగరెట్ ప్యాకెట్ లో ఒక సిగరెట్ తక్కువ ఉంటుంది. ఇందుకు డౌట్ వచ్చి ఆ సిగరెట్ ని స్మెల్ చేస్తుంది. ఆ సిగరెట్ కూడా ఆనంద్ తాగే సిగరెట్ స్మెల్ వస్తుంది. వెంటనే ఇందు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి సార్ ఎవరో ప్యాకెట్ ని చేంజ్ చేశారని చెప్తుంది. అవునా, వెంటనే ఆ ప్యాకెట్ ని ఎక్స్పర్ట్ దగ్గరికి పంపించండి అని చెప్తాడు. తర్వాత ఇందు దగ్గరికి వచ్చి నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడుగుతుంది. వెంటనే ఇందుకి ఆర్య మీద డౌట్ వచ్చి ఆర్య నువ్వే కదా నిన్న నా రూమ్ లోకి వచ్చింది అని అడుగుతుంది. బాజీరావు మాట్లాడుతూ నిన్న ఈ రూమ్ లోకి చాలా మంది వచ్చి వెళ్లారు, లోకి కూడా వచ్చింది, లోకి కూడా మార్చి ఉండొచ్చు కదా అంటాడు. అప్పుడే పద్మ కూతురు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి మీరే నా మంచి పోలీస్ అంటే మా అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది రండి అని ఇన్స్పెక్టర్ ని తీసుకువెళ్తుంది. ఇంకోవైపు భ్రమరాంబ ఇందుని తిడుతూ ఈ మొండ ఎప్పుడు చేస్తుందో అప్పుడే ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది అంటుంది. స్నేహ భ్రమరాంబతో మాట్లాడుతూ అమ్మ వదిన అలా చేసి ఉండదు, వదినకి అలా చేయాల్సిన అవసరం ఏముంది, అయినా వదిన అన్నయ్యని చంపితే అన్నయ్య బాడీని పోస్ట్ మార్టం కి తీసుకువెళ్లాలని తనెందుకు పట్టుపడుతుంది, కాబట్టి వదిన అన్నయ్యని చంపి ఉండదు అంటుంది. అవునా, అలా అయితే మా అక్క ముండే చంపి ఉంటుంది, వీళ్ళని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను కదా, ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండటానికి నా కొడుకుని చంపేశారని చెప్పి అలా కనిపించిన వాళ్ళందరినీ అనుమానిస్తుంది భ్రమరాంబ. స్నేహ ఇన్స్పెక్టర్ ని కలవటానికి వెళుతూ ఉంటుంది. పద్మ ఇన్స్పెక్టర్ ని చూసి ఇప్పుడు నా మైండ్ ఏమీ పనిచేయట్లేదు, నేనేమీ చెప్పలేను అంటుంది. అప్పుడే వస్తున్న స్నేహాన్ని చూసి పద్మ ఏమీ మాట్లాడకుండా డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది. స్నేహ ఇన్స్పెక్టర్ తో సార్ మా వదిన్ని ఇంట్లో నుంచి పంపించేయండి, ఇప్పుడు మా అమ్మ వదిన మీద చాలా కోపంగా ఉంటుంది, తను ఎక్కడ ఉంటే మా అమ్మ ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు అంటుంది. నేను అర్థం చేసుకోగలను కానీ స్నేహ ఆనంద్ కేసు తేలేంత వరకు ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ బయటకు వెళ్ళటానికి వీల్లేదని చెప్తాడు. తర్వాత వెళుతూ వెళుతూ ఇందు దగ్గరికి వెళ్ళి చూడు ఇందు, ఆనంద్ చనిపోయేటప్పుడు ఆనంద్తో పాటు నువ్వే ఉన్నావు, అలాగే ఆ సిగరెట్ ప్యాకెట్ కూడా నీ దగ్గరే ఉంది, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. తర్వాత లోకి ఇందు దగ్గరికి వచ్చి అమ్మగారు ఆర్యబాబు సామాన్ రాసిన లిస్టు మీకేమైనా కనిపించిందా అని అడుగుతుంది. కనిపించలేదు, అయినా ఇప్పుడు కనిపించినా కానీ ఏం లాభంలే, ఆర్య రైటింగ్ ఎవరికి అర్థం కాదు కదా, ఇంకో లిస్ట్ రాద్దాం అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు, ఆర్యబాబు చాలా మంచిగా రాస్తారు, మీకు తెలీదా అని అడుగుతుంది. అవునా, కానీ నాకు ఆర్య ఇంకో రకంగా చెప్పాడే, అసలు తనకు రాయటమే రాదని. సరేలోకి నీకు ఆ లిస్టు దొరికితే నాకు కూడా చూపించమని చెప్తుంది ఇందు. చూపిస్తాను కానీ అమ్మగారు ఆ లిస్ట్ ఎందుకు అడుగుతున్నారు, దానివల్ల మీకేం పని అని అడుగుతుంది. అదంతా నీకు అనవసరం, లిస్టు దొరికితే నాకు చూపించు అంటుంది. సరే బాబు గారు ఇంట్లో లేరు, ఇప్పుడే వెతకమంటారా అని అడుగుతుంది. సరే వెళ్ళి వెతుకు కానీ ఇంట్లో ఎవరికీ కనిపించకని చెప్తుంది. ఇంకోవైపు ఆర్య దగ్గరికి ఫోటోగ్రాఫర్ వచ్చి హిందూ రిసెప్షన్ వీడియోస్ ఫొటోస్ ఇస్తాడు. ఆర్య ఆ ఫోటోగ్రాఫర్ తో చూడరా నీ దగ్గరున్న ఫోటోలు వీడియోలు అన్ని డిలీట్ చేసేయి, బ్యాకప్ లోవి కూడా డిలీట్ చేసేయి,
ఎవరైనా వచ్చి వాటి గురించి అడిగితే అస్సలు ఇవ్వకు అని చెప్తాడు. ఆ ఫోటోగ్రాఫర్ కి అసలు ఆర్య ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఇంకోవైపు ఇందు ముసలాయన దగ్గరికి వెళ్లి ఏంటి మామయ్య పిలిచారా అని అడుగుతుంది. అవును తల్లి పిలిచాను, ఆనంద్ బిజినెస్ ని నువ్వు చూసుకుంటావా అని అడుగుతాడు. ఇప్పుడు నేను బిజినెస్ ని చూసుకోపోతే ఏమవుతుంది అని అడుగుతుంది. చూడమ్మా బాజీరావు ఎప్పటి నుండో ఆనంద్ బిజినెస్ ని లాక్కున్నాడు. నేను చెప్పానని నువ్వు బిజినెస్ చేయకు, నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి. అలాగే నీకు ఇంకొక విషయం చెప్పాలి, ఒకవేళ నువ్వు బిజినెస్ రన్ చేస్తే నీకు అన్ని విషయాలు తెలియాలి కదా. ఆనంద్ కి ఒక సెక్రటరీ ఉంటుంది, తను ఒక అమ్మాయి, తను ఒకసారి ఈ ఇంటికి వచ్చిందని చెప్తాడు. అలాగా, తను ఎలా ఉంటుంది అని అడుగుతుంది. తను చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటుందని చెప్తాడు. వెంటనే ఇందుకి తను చూసిన అమ్మాయి గుర్తొస్తుంది. ఆ అమ్మాయి ఈమె ఒకళ్ళే అనుకుంటుంది ఇందు. ఇంకా తను ఆనంద్ చనిపోయిన రోజు నుంచి రోజు రోడ్డు మీద నిలబడి ఇటే చూస్తుంది అని చెప్తాడు. అలాగా, తనని లాస్ట్ టైం మీరు ఎప్పుడు చూశారని అడిగితే ఈ రోజు ఉదయం చూశానని చెప్తాడు. తనని చూడగానే తనని కలవాలని నేను బయటకు కూడా వెళ్ళాను, కానీ అంతలో అసలు తను ఎందుకు వస్తుందో ఏం చెప్పాలనుకుంటుందో ఏమీ అర్థం కావట్లేదు అంటాడు. తనకి అంతా తెలుసు, తనేదో చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించింది, నన్ను కూడా చాలా సార్లు కలవటానికి ట్రై చేసింది, కానీ కుదరలేదు. ఈసారి తను మీకు కనిపిస్తే నన్ను కలవమని చెప్పండి. అలాగే పద్మ దగ్గర ఏంజిల్ అని చెప్పి ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ గురించి చెప్పండి మావయ్య అంటుంది. ఓ ఆ బాక్స్ గురించా నువ్వు మాట్లాడుతుంది? ఆ బాక్స్ ని మా తమ్ముడు వాడేవాడు, దాంట్లో హోమియోపతి మెడిసిన్ ఉండేది. తర్వాత ఆ బాక్స్ ని పద్మకి ఇచ్చాడని చెప్తాడు. ఇంకోవైపు లోకి ఆర్య రాసిన లిస్టు తీసుకొచ్చి ఇందుకి ఇస్తుంది. లోకి లిస్టు ఇందుకి ఇవ్వటం పనివాడు చూసి ఆ విషయాన్ని ఫోన్ చేసి ఆర్యకి చెప్తాడు. ఇందు ఆ హ్యాండ్ రైటింగ్ ని చూస్తూ ఇది వెడ్డింగ్ కార్డ్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగా లేదే, నిజం చెప్పు లోకి, నువ్వు తెచ్చింది నిజంగా ఆర్య రాసిన లిస్ట్ నేనా అని అడుగుతుంది. అమ్మ తోడు అమ్మగారు, అది కాకుండా వేరేది నేను ఎందుకు తెస్తాను, ఇది ఆర్యబాబు హ్యాండ్ రైటింగే అని చెప్తుంది. అవునా, మరి ఈ లిస్ట్ ని ఎందుకు దాచుకున్నాడు? సరేలే ఏదో ఒకటి, ఈసారి అమ్మాయి నీకు కనిపిస్తే నాకు చెప్పమని ఇందు. అప్పుడే ఆర్య లోకి దగ్గరికి వచ్చి నువ్వు నా రూమ్ లో దుబ్బేసిన నా లిస్ట్ నాకు ఇమ్మంటాడు. లోకి భయపడుతూ ఆర్యకి లిస్ట్ ఇచ్చేస్తుంది. ఆర్య ఆ లిస్ట్ తీసుకుని ఇందు దగ్గరికి వెళ్తుంటాడు. అప్పుడే ఇందు ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి మీకు నాకు ఇక్కడ ఒక అమ్మాయి కనిపించేదని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఆనంద్ని కలవటానికి కాదు, ఆ అమ్మాయి కలవటానికి వచ్చేది వైష్ణవిని కలవటానికి. ఆ అమ్మాయి ఆనంద్ ఆఫీస్ లో సెక్రటరీగా పనిచేసేది. నా రిసెప్షన్ రోజు కూడా ఆ అమ్మాయి వచ్చింది ఆనంద్ కి చిట్టి ఇవ్వటానికి. అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి అడ్రస్ తెలిసే ఛాన్స్ ఉంది. అలాగే తన హ్యాండ్ రైటింగ్ కార్డు మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ తో మ్యాచ్ చేసి చూస్తే మనకు అదో కాదో తెలుస్తుంది అని చెప్తున్న ఆర్య అక్కడికి వస్తుంది. ఆర్యని చూసి ఇందు కాల్ కట్ చేస్తుంది. నీకు ముందే చెప్పాను నా జోలికి నా వస్తువుల జోలికి రావద్దని, కానీ నువ్వు నా వస్తువుల మీద కన్నేసావు, లోకితో నా వస్తువులు తెప్పించుకుంటున్నావు అని చెప్పావు. కానీ ఆర్య నువ్వు నన్ను మిస్లీడ్ చేస్తున్నావేమోనని నాకు డౌట్ వచ్చింది. అసలు నువ్వేంటి ఇలా చేస్తున్నావు? అయినా ఆ పనికిరాని కాగితాన్ని తీసి బుక్ లో ఎందుకు దాచుకున్నావు? అసలు నీ టార్గెట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా, లేకపోతే ఎవరినైనా కాపాడాలనుకుంటున్నావా? అదంతా విన్న తర్వాత ఆర్య శిక్ష నేనే వేస్తానంటాడు. ఏం శిక్ష వేస్తావు, ఎవరికి వేస్తావు అని అడుగుతుంది ఇందు కంగారుగా. అదంతా విని ఆర్య ఏం మాట్లాడకుండా వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆర్యను చూసి వాళ్ళ పెద్దనాన్న ఆనంద్కి శాంతి పూజ చేసిన తర్వాత మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలని మీ అమ్మ చూస్తుంది అంటాడు. నేను ఇంకా బతికే ఉన్నాను కదా పెద్దనాన్న, అలా ఏం జరగదు, మీరు ఇంట్లోనే ఉంటారంటాడు. తర్వాత ఆర్య రిసెప్షన్ వీడియోని డిలీట్ చేయడానికి ల్యాప్టాప్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఇందు రావడంతో ఆర్య హార్డ్ డిస్క్ ని దాచిపెడతాడు. నువ్వు ఎవరికి శిక్ష వేయించాలనుకుంటున్నావు అని అడిగితే నీకే శిక్ష వేయించాలనుకుంటున్నా. అలాగే ఇంకో విషయం, నువ్వు నా హార్డ్ డిస్క్ ని దొంగతనం చేయకు, అలాగే లోకితో కూడా దొంగతనం చేయించాలనుకోకు. ఒకవేళ అలా చేస్తే లోకిని పోలీసులకు పట్టిస్తానని చెప్పి తర్వాత పద్మ కూతురు ఆడుకుంటా ఇందు దగ్గరికి వచ్చి మా నాన్న డెవిల్ అయితే నేను కూడా డెవిల్ అవుతానా అని అడుగుతుంది. అలా ఏం కాదురా, మీ అమ్మ చాలా మంచిది, నువ్వు కూడా మంచి అమ్మాయివే అవుతావని చెప్తుంది. కానీ ఎందుకు, మా అమ్మేమో చాలా మంచిది, మా నాన్న డెవిల్, ఎందుకు అలా అని అడుగుతుంది. తర్వాత ఇందు లోకి దగ్గరికి వెళ్లి నీకు పద్మ వాళ్ళ ఆయన ఇంటి అడ్రస్ తెలుసా అని అడుగు. ఎందుకమ్మా మీరు అక్కడికి వెళ్తారా అని అడుగుతుంది. అవును ఖచ్చితంగా వెళ్ళాలి, ఆనంద్ చనిపోబోయే ముందు పద్మ కూతురికి డెవిల్ అని ఎందుకు చెప్పాడో తెలుసుకోవాలి అని. తర్వాత ఇందు పద్మకి భోజనం తీసుకువెళ్తుంది. మా అమ్మేది నువ్వు వచ్చావు అని అడుగుతుంది పద్మ. ఈ రోజు నేనే నీకు భోజనం తీసుకొచ్చానని చెప్తుంది. వద్దిందు, నువ్వు నా మీద అంత ప్రేమ పెంచుకోకు అంటుంది. నీ మీద నేను ప్రేమ పెంచుకుంటే తప్పేంటని అడుగుతుంది ఇందు. నీకు ఇక్కడ బతకాలని లేదా అంటుంది పద్మ. ఆ మాట విని షాక్ అయ్యి నేను చనిపోతానా అంటుంది. ఇక్కడ నిజాలు తెలుసుకోవడానికి ట్రై చేయకూడదు, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావేంటని ఇందు నోరు మూస్తుంది పద్మ. తర్వాత ఇందు టాపిక్ మారుస్తూ మీ అత్త వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేవారు అని అడుగుతుంది. అందరూ ఒకేలా ఉండేవాళ్ళని చెప్తుంది పద్మ. ఇందు బాధపడుతూ అక్కడ నుండి వెళ్లి సోఫాలో పడుకుంటుంది.
లోకి వచ్చి ఏంటమ్మా చాలా రోజుల నుంచి ఈ సోఫాలోనే పడుకుంటున్నారు మీకు నిద్ర పడుతుందా అని అడుగుతుంది. నిద్రపోవటం కంటే మెలకుగానే ఉండటం మంచిది. నిద్రపోతే పీడకలలు వస్తున్నాయి. సరేలే గాని నీకు పద్మ వాళ్ళ ఆయన ఇంటి అడ్రస్ తెలుసా? అడ్రస్ తెలిస్తే ఇవ్వు అని అడుగుతుంది. ఇస్తాలే కానీ మిమ్మల్ని ఒంటరిదాన్ని చేసేసి పంపించేయాలని ఇంట్లో వాళ్ళందరూ ట్రై చేస్తున్నారని చెప్తుంది. అవునా అలా ఎవరు చేపిస్తున్నారని అడిగితే బాజీరావు చేపిస్తున్నాడు. కానీ ఎందుకు చేస్తున్నాడో తెలియదని చెప్తుంది. కట్ చేస్తే బాజీరావు భ్రమరాంబ దగ్గరికి వచ్చి ఇందు బయటికి ఎక్కడికో వెళ్తుంది. కానీ తను వాళ్ళ అమ్మగారింటికి మాత్రం వెళ్తలేదు. తన చేతిలో బ్యాగ్ గాని సూట్ కేస్ గాని ఏదీ లేదని చెప్తాడు. అది విని ఆర్య కంగారుగా బయటికి వస్తాడు. అప్పుడే పద్మ కూతురు ఆర్యకు కనిపిస్తుంది. ఇందు నీకు కనిపించిందా? ఎక్కడికి వెళ్తుందని అడుగుతాడు. డెవిల్ ని చూడటానికి వెళ్ళిందని చెప్తుంది. బాజీరావు అలా షాక్ అయి చూస్తామేనా వెళ్ళి ఆపుతావా అని అడుగుతాడు. ఆర్య వెంటనే ఇందుని పట్టుకోవటానికి బయటికి వెళతాడు. పద్మ కూతురు బాజీరావుతో తను డెవిల్ ని చూస్తే తప్పేంటి? మీరు ఎందుకు తనను ఆపుతున్నారని అడుగుతుంది. నిజమైన డెవిల్ ఈ ఇంట్లోనే ఉంది. నీకు తెలియదా అని బాజీరావు నవ్వుతాడు.